విజయ్ దేవరకొండ రష్మిక ఎంగేజ్మెంట్. అవును, వాళ్ళిద్దరూ ఒకటవుతున్నారు. ఇన్నాళ్ల ఊహాగానాలకు తెరపడింది. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కపుల్గా పేరు పొందిన రష్మిక మందన, విజయ్ దేవరకొండ చివరికి ఒకటయ్యారు. తమ బంధం గురించి ఇన్నాళ్లు మౌనం వహించిన ఈ లవ్ బర్డ్స్ నిశ్చితార్థం చేసుకుని తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ఎంగేజ్మెంట్ వేడుకను చాలా నిరాడంబరంగా నిర్వహించారు. హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ ఇంట్లోనే అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఫంక్షన్ జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరైనట్టు తెలుస్తోంది. కాగా రష్మిక, విజయ్ల పెళ్లి వేడుక గురించి కూడా ఒక ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. ఓ ఫేమస్ వెడ్డింగ్ స్పాట్లో వీరి పెళ్లిని అత్యంత వైభవంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. రష్మిక మందన, విజయ్ దేవరకొండ గీతా గోవిందం సినిమాలో మొదటిసారి కలిసి నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేయాలని చూసినప్పటికీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన కెమిస్ట్రీ మాత్రం అదిరిపోయింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి సినిమాల్లో కనిపించలేదు. కానీ తెర బయట మాత్రం ఆ జంట కనువిందు చేస్తూనే ఉన్నారు. ముంబై ఎయిర్పోర్ట్లో విజయ్, రష్మిక ఒకరి తర్వాత మరొకరు కనిపించడం, ఆ వెంటనే ఒక మాల్దీవుల్లో రష్మిక, విజయ్ వేరువేరుగా దర్శనమివ్వడంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే అభిప్రాయానికి అభిమానులు వచ్చేశారు. గీతా గోవిందం జంట రియల్ లైఫ్లో కూడా ఒకటవుతుండడంతో ఫ్యాన్స్కి మరింత ఎక్సైట్మెంట్ కలిగిస్తోంది. విజయ్, రష్మిక పెళ్లి అంటే అది సెలబ్రేషన్ అవుతుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.